In the silence you are near. Whisper peace and calm my fear. You have loved me from the start. You have formed my weary heart. Like the dawn upon the sea, Father, rest your love in me. When I am weak, you are strong. When I am lost, you lead me on. Holy Trinity, stay with me. Father, Son, and Spirit be. Gentle mercy, quiet flame. అలాగు చేయును. ఆయన నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన వాడు కాబట్టి అలాగూ చేయును. తెస్సలోనిక 4:7 చూసాం అదే మాటని. ఇక్కడ మరి 5:23 కూడా ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. హల్లెలూయా. సంపూర్ణంగా మనల్ని ఏ విషయాల్లో? ఆత్మయు, జీవము, శరీరము. హల్లెలూయా. ఆత్మయు, జీవము, శరీరము. ఆ 3 విషయాల్లో ఆయన పరిశుద్ధతను ఆయన చూడకోరుచున్నాడు. ఆత్మ ఒకటే పరిశుద్ధంగా ఉంటుందంటే సరిపోదు. హల్లెలూయా. ఆత్మ ఒకటే పరలోకానికి పోతుంది కదా, ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందంటే కాదు. ఆత్మను మోసే శరీరం ఉంది, కోరిక కోరే శరీరం ఉంది, పలు రకాల కోరికలు ప్రేరేపించబడి మరి ఇరుకున పెట్టేది శరీరము. కాబట్టి ఈ శరీర క్రియల్ని సిలువ వేసుకోవాలి. గలిత లేఖలు ఏమంటాడంటే, శరీర క్రియల్ని సిలువ వేసుకోవాలి. గలిత 5:24 చూస్తే, సిలువ మన యొక్క శరీరం మీద సిలువ గుర్తును ఎలా వేస్తామో శరీర కోరికలను కూడా సిలువ వేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ మీనింగ్ఫుల్ థింగ్ అన్నట్టు విషయం అది. హల్లెలూయా. అంటే అర్థం లేకుండా మనం